హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 9 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి $225 మిలియన్. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది అండ్ అక్కడ కూడా బోర్ కొట్టలేదు. నాకు తెలిసి 2013లో వచ్చింది ప్రీవియస్ స్టాండ్ అలోన్ మూవీ సూపర్ మ్యాన్ది. జాక్ స్నైడర్ వర్క్ చేశాడు మ్యాన్ ఆఫ్ స్టీల్. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, లెక్స్ లూథర్ అనే టెక్ బిలియనియర్ మీడియా అండ్ పాలిటిక్స్ యూస్ చేసి సూపర్ మ్యాన్ వల్ల మెట్రోపోలిస్ కి పొటెన్షియల్ థ్రెట్ ఉందని ప్రూవ్ చేస్తాడనమాట. పవర్ఫుల్ మెటా హ్యూమన్స్ తయారు చేసి సూపర్ మ్యాన్ అటాక్ చేపిస్తాడు. సూపర్ మ్యాన్ తిరిగొచ్చాడా లేదా, తన క్రిప్టోనియన్ లెగసీ అండ్ హ్యూమన్ వాల్యూస్ ని ఎలా బ్యాలెన్స్ చేశాడు అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్ చెప్పాలి అంటే ఆరిజిన్ స్టోరీ మళ్ళీ చూపించారు మనకి. లైక్ పిల్లోడుగా ఎర్త్ మీదకి రావడం, సూపర్ పవర్స్ ఉండడం. ఇంట్రొడక్షన్ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట, ఒక ఫైట్ ఓడిపోయినట్టు. ఈ మూవీలో కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. లైక్ క్రిప్టో అనే డాగ్ కానీ, మిస్టర్ టెరిఫిక్ అని కానీ, మెటామార్ఫో, గ్రీన్ ల్యాంటర్న్, జస్టిస్ గ్యాంగ్ లాగా. ఇదేమి స్పాయిలర్ కాదు, మీరు ట్రైలర్ చూస్తుంటే కనుక మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ మూవీ చూడాలంటే ముందుకు వచ్చిన మూవీస్ కానీ కామిక్ బుక్స్ ఫాలో అవ్వాలంటే అవసరం లేదు, స్టోరీ అర్థమైపోతుంది. ఈ మూవీలో పర్ఫామ్ చేసిన లీడ్ యాక్టర్స్ అందరూ బాగానే యాక్ట్ చేశారు. మెయిన్గా సూపర్ మ్యాన్గా చేసిన డేవిడ్ కార్న్స్వెట్ కానీ, లెక్స్ లూథర్గా చేసిన నికోలస్ హౌల్ట్ కానీ, లూయి లేన్గా చేసిన రేషల్ కానీ. మూవీలో నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్సే కాకుండా మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ హ్యూమర్ కూడా యాడ్ చేశారు లైట్ వెయిట్గా, విచ్ ఇస్ గుడ్. CGI వర్క్ అయితే టాప్ నాచ్లో ఉంటుంది విజువల్స్ అంతా, ఎక్సెప్ట్ 1 or 2 సీన్స్. నేనైతే IMAX 3D ఫార్మాట్లో చూశాను. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా ఇమర్సివ్గా అనిపిస్తాయి. ఈ మూవీని డైరెక్ట్ చేసిన జేమ్స్ గన్. ఈయన ఇంతకు ముందు మార్వెల్ స్టూడియోస్లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అన్ని పార్ట్స్ తీసాడు ఈయన. అండ్ DC స్టూడియోస్లో అయితే సూసైడ్ స్క్వాడ్ అండ్ పీస్ మేకర్ తీసాడు. ఈ మూవీని కూడా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ స్టైల్లో కూడా తీసుకెళ్లారు, లైక్ మ్యూజిక్ కానీ హ్యూమర్ కానీ. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, లైక్ హెన్రీ బ్రహాం చేశాడంట. అండ్ మ్యూజిక్ సౌండ్ డిజైన్ కూడా ఇమర్సివ్గానే ఉంటుంది, జాన్ మర్ఫీ అండ్ డేవిడ్ ఫ్లెమింగ్ చేశారు. నెగిటివ్స్ చెప్పాలి అంటే, నాకెందుకో ఈ సూపర్ హీరో మూవీస్ అన్ని లైక్ బ్యాట్మెన్, సూపర్ మ్యాన్ కొత్త డైరెక్టర్స్ అండ్ హీరోస్తో కాకుండా రీబూట్స్ లాగా క్యారెక్టర్ అండ్ స్టోరీ పరంగా ప్రోగ్రెస్ ఉండే మూవీస్ తీసే బెటర్ నా ఒపీనియన్. ఎందుకంటే స్టోరీ లైన్ కొంచెం ప్రెడిక్టబుల్గానే అనిపించింది నాకైతే. లైక్ ఇంతకుముందు చూసిన జస్టిస్ లీగ్ కానీ, ఫ్లాష్ అండ్ అదర్ సూపర్ హీరో మూవీస్ కొన్ని పొలిటికల్ సినారియోస్ని మెటాఫర్గా తీసుకుని చేసినట్టున్నారు. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్స్కి కొంచెం రన్ టైం ఉండాల్సిందే. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక మిడ్ క్రెడిట్ సీన్ ఉంది అండ్ ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.